నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ కు చెందిన 4 ఏళ్ల చిన్నారి ప్రణవి అదృశ్యం కలకలం రేపినది. దీనితో జిల్లా పోలీసులు రాత్రంతా గాలింపులు చేపట్టి చివరకు జొన్న పొలంలో ఉన్న చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టం ఘటన మరవక ముందే ఈ ప్రణవి సంఘటన నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ లో చోటు చేసుకోవడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డ్రోన్లు, జాగిలాలు 200 మంది పోలీసులతో గాలింపు చేపట్టి జొన్న పొలంలో నిద్రిస్తున్న చిన్నారి ప్రణవిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి తల్లి కళ్యాణి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుండగా ఇంటికి వచ్చేసరికి ప్రణవి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట స్థానికంగా వైఎస్ నగర్ పరిసరాలలో బంధువులు స్థానికులతో కలిసి గాలించిన చిన్నారి ఆచూకీ లభించలేదు. దీనితో రాత్రి 9 గంటల సమయంలో తల్లి కళ్యాణి 100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇటీవల తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా జిల్లా పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ స్వయంగా రాత్రంతా వైఎస్ నగర్లోనే మకాం వేసి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 200 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వైఎస్ నగర్, నందమూరి నగర్ పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. फाइट का जोड़ लेना फाइट का డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపడంతో పాటు ప్రతి వీధిలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు లభించాయి. అయినప్పటికీ రాత్రంతా గాలించిన చిన్నారి ఆచూకీ దొరకలేదు. తెల్లవారుజామున గాలింపును మరింత విస్తరించిన పోలీసులు సమీపంలోని జొన్న పొలంలో కూబింగ్ నిర్వహించారు. జొన్న చేనులో ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రణవి కనిపించింది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు వెంటనే తల్లి కళ్యాణికి అప్పగించారు. ప్రణవి క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా రాత్రంతా శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ జిల్లా తుని ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న వేళ నంద్యాలలో 4 ఏళ్ల ప్రణవి అదృష్టం మరోసారి ఉత్కంఠను రేపింది. అయితే జిల్లా పోలీసులు వేగవంతమైన స్పందన, రాత్రంతా సాగిన గాలింపు చర్యలతో చిన్నారి క్షేమంగా లభించడం అందరికీ ఊరటనిచ్చింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మనం డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొని వచ్చాము, స్పెషల్ పార్టీస్ ని కూడా ఫీల్డ్ లో తీసుకొని వచ్చాము. సో డాగ్ స్క్వాడ్ మన దగ్గరికి వచ్చేసరికి ట్రాకర్ డాగ్ ని వాడుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా చూసుకోవడం జరిగింది. సో డాగ్ కూడా ఎక్కడైనా సీసీటీవీ ఇండికేషన్ చేసింది. అక్కడి నుంచి పాప ఇంకా పొలాల లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డాగ్ స్క్వాడ్ సైడ్ నుంచి అది వచ్చింది ఇన్ఫర్మేషన్. మార్నింగ్ 5:56 ఆ టైం దగ్గరికి స్పెషల్ పార్టీస్ మన నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు, ఈశ్వరియా గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM కి పాప మనకి పులాల్ దగ్గర ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అండ్
I wanted to share this good news with all of you. At the same time, నంద్యాల్ పోలీస్ సైడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే సేఫ్టీ లా అండ్ ఆర్డర్ కోసం డే అండ్ నైట్ మనం పని చేస్తాము. స్పెషలీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ మనకి ఒక ప్రయారిటీ ఏరియా. సో ఎప్పుడైనా డే టైం నైట్ టైం కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ఈజ్ ఎ ప్రయారిటీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.